కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. దేశానికి పట్టిన భూతం టెర్రరిజం అంటున్న బీజేపీ తుని నియోజకవర్గ కన్వీనర్ వెలుగుల గోపాలకృష్ణ. తుని కాకినాడ జిల్లా తుని గొల్ల అప్పారావు సెంటర్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో పెహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది అమాయక భారతీయులకు సంతాపం తెలుపుతూ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ తుని నియోజకవర్గ కన్వీనర్ వెలుగుల గోపాలకృష్ణ, తుని పట్టణ అధ్యక్షుడు కదంబరి రామకృష్ణ, ఆకిళ్ల శాస్త్రి, అనిరుద్ వర్మ, టీడీపీ నాయకులు కుసుమంచి శోభారాణి, కుసుమంచి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ రూపాదేవి, జనసేన నాయకులు బోనం చిన్నబాబు ముఖ్య అతిథులుగా హాజరై మృతులకు నివాళులర్పించారు. ర్యాలీ నిరసనలో భాగంగా మహిళలు, యువకులు ఉగ్రవాదుల దాడిని ఖండించి కొవ్వొత్తులతో ఉగ్రవాదులకు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ డౌన్ డౌన్, ఉగ్రవాదులను అంతం చేయాలి అనే నినాదాలతో హోరెత్తించారు. తుని నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు ఆకిళ్ల శాస్త్రి జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులపై ఆటవిక తరహాలో కాల్పులు జరపడం ఏదైతే ఉందో అది పిరికిపంద చర్య అని, ఈ దాడిలో ఒక తల్లి తన కొడుకును, ఒక భార్య తన భర్తను, ఒక భర్త తన భార్యను కోల్పోయి కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని, దేశంలో 140 కోట్ల భారతీయుల రక్తం ఉప్పెనై లేచి ఉగ్రవాదం రూపుమాపాలని, వారి ఆటవిక దాడులు ఆపేలా ఉగ్రవాదులను నిర్మూలన చేయాలని సంఘీభావం తెలుపుతూ నిరసనలు వెల్లువెత్తాయని, భారతదేశం సౌమ్యవాద ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ అన్ని మతాలు ఒకే కుటుంబంగా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారని, ఎవరో కొంతమంది జిహాద్ అంటూ మతం పేరు చెప్పుకొని ఇలాంటి దాడులు చేసి దేశంలో మతద్వేషాలు పెంచేలా చేయాలి అనుకోవడం కలలో కూడా జరగని పని అని, పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని చూస్తూ భారతదేశ పాలనా యంత్రాంగం చేతులు కట్టుకొని కూర్చోదని, దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని, ఈ దాడిని ఓ భారతీయ పౌరుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నామని, మున్ముందు ఇలాంటి చర్యలు తలెత్తకుండా దేశ పాలనా యంత్రాంగంతో పాటు త్రివిధ దళాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఉగ్రవాదుల గుండెల్లో దేశంలో చొరబడి ఇలాంటి దాడులు చేయాలంటే భయం కలుగుతుంది అని మాట్లాడారు. మన కాశ్మీర్ లో జరిగిన పహల్గాంలో జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా భారతదేశాన్ని నిరాశగా చేసింది. ఉగ్రవాదులు మతం లేదు అని అంటారు కానీ మతం చూసి మరీ ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులైన భారతీయులను చంపారు. దీనికి ప్రభుత్వం పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ బోర్డర్ లోని మన భారత సైన్యం జల్లెడ పెట్టింది. ఉగ్రవాదులని ఒక్కళ్ళు కూడా లేకుండా మట్టు పెడుతుంది. ఇది పాకిస్తాన్ కి ఖబర్దార్ అని మేము భారత ప్రజల పక్షాన మేము చెబుతున్నాము. పాకిస్తాన్ మీరు ఆపితే మీ శ్వాస తీస్తామని ఒక ఉగ్రదళ నాయకుడు చెప్పాడు. మీరు ఆపాము, అలాగే పాకిస్తాన్ ఉగ్రదళాన్ని కూడా మేము మట్టు పెడతాము. ఇది నరేంద్ర మోదీ శకం. దీంట్లో భయపడే పని లేదు. పాకిస్తాన్ గుర్తుపెట్టుకో, మీరు ప్రపంచ పటంలో మీరు ఉండాలి అంటే క్రమశిక్షణగా భారతదేశంతో ఉంటేనే కానీ మీరు మనుగడ ఉండదు. మీకు పెనడానికి కూడా తిండి వండకుండా చేసే శక్తి భారతదేశానికి ఉంది. ఖబర్దార్ పాకిస్తాన్! 26 మంది భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి నిర్దాక్షిణ్యంగా దాడి చేయడం, కాల్చి చంపడం భారతీయుల్లో ఐక్యత పెరగడమే కాకుండా తీవ్ర నిరసన వ్యక్తమైంది. కారణం ఏమిటంటే భారతీయులు ఎప్పుడూ కూడా శాంతి కాముకులే, కానీ సమయం వచ్చినప్పుడు ఎవరినైనా సరే ఎదిరించగల సత్తా భారతీయులకే ఉంది. ప్రపంచంలో అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మనం ప్రశాంతంగానే ఉన్నాం. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళ యొక్క నైజం ఏమాత్రం బాగలేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా సైలెంట్ గా నటించి వాళ్ళు మాత్రం మన భారతదేశంపై ఎప్పుడు విరుచుకుపడుతున్నారు. ఉగ్రవాదాన్ని వాళ్ళే పెంచి పోషించారు.
వాళ్ళ ఆర్మీ చీఫ్ ఒప్పుకున్నాడు, మేము ఉగ్రవాదులు మా దగ్గర ఉన్నారు, అది నిజమే కానీ దాడి జరుగుతుందని వాళ్ళకి తెలియదు. అది ఎవరైనా వింటే నవ్వుతారు. అందుకనే ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని వేళ ఐకమత్యంగా మేము ఉన్నాం, మీరు ఎటువంటి చర్యలైనా తీసుకొని పాకిస్తాన్ మీద అని కూడా అన్ని దేశాల అధిపతులు కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధైర్యం చెప్తున్నారు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉగ్రవాదులు విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే అణిచి తీరాలి. మొత్తానికి మాత్రం భారతీయుల ఐక్యత ఈ సందర్భంగా మన అందరం కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే కాశ్మీర్ లో జరిగిన సంఘటన ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఎక్కడా జరగకూడదు. అలాంటి సంఘటన మరి మన అందరికీ తెలుసు, చాలా విచారాన్ని కలిగిస్తుంది. మన విశాఖపట్నానికి చెందిన వాళ్ళు, నెల్లూరుకు చెందిన వాళ్ళు కూడా ఆంధ్రాలో ఉన్నారు అక్కడ. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ క్యాండిల్ ర్యాలీ మా నియోజకవర్గంలో అన్ని పార్టీలు అందరూ కలిసి కూడా ఐకమత్యంగా చేస్తున్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. భారత్ మాతాకి ఈ కాలంలో యాత్రకల్లా విహారయాత్రకు వెళ్ళే సామాన్య పౌరులు కావచ్చు, సరదా కోటి రోడ్ల మీద పాకిస్తాన్ కావచ్చు, తీవ్రవాదులు